ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రకరకాల కూరలు చేసుకుంటాము, పులుసులు చేస్తాము, పచ్చళ్ళు చేస్తాము, ఏవో రకరకాల పప్పలు వండుకుంటూ ఉంటాము ఏదో ఒకటి. అయితే అప్పుడప్పుడు సంథింగ్ డిఫరెంట్గా మనకి బజార్ వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తుంటాయి. వాటిల్లో వెరైటీగా కనపడేది ఇది బజ్జీ వంకాయ. ఇంత పెద్ద పెద్ద వంకాయలు చూస్తే కొంచెం వ్యామోహంగా ఉంటుంది, దీన్ని ఏం చేయాలా అనిపిస్తుంది. దీంతో రకరకాలు చేయొచ్చు, ఎన్ని రకాల పచ్చళ్ళు. అయితే ఇందులో ఉల్లిపాయ వేసేవి, ఉల్లిపాయ వేయనివి, రోట్లో నూరేవి, అసలు రోల్ అక్కర్లేకుండా చేత్తోటే చేసుకునేవి బోల్డని. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కుంపట్లో పెట్టేవాళ్ళు, లేదా నీళ్ళ పొయ్యి దగ్గర నీళ్ళ పని అయిపోయాక ఆ కింద కుమ్ములో పెట్టేవాళ్ళు, కుమ్ముంకాయ అనేవాళ్ళు దీన్ని. అయితే ఇప్పుడు మనకి నీళ్ళ పొయ్యిలు లేవు, కుంపట్లు లేవు, స్టవ్ మీదే పెట్టుకుందాం. స్టవ్ మీద ఈ వంకాయని కాల్చేసి దీన్ని తోలు చేసి దాన్ని చక్కగా గుజ్జుగా పిసికేసి దాంట్లో చక్కగా మన చింతపండు పులుసు, తర్వాత కొంచెం బెల్లము వేసి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి పైన ఒక తాలింపు పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుందో. మేము దీన్ని పులుసు బజ్జీ అంటాం. ఈ పత్తి ఇలా చేసుకునేదాన్ని. వంకాయ పచ్చడి కాదు, వంకాయ బజ్జీ అంటే నూనెలో వేసేది కాకుండా దీన్ని కూడా బజ్జీ అనటం కొన్ని ఊళ్ళల్లో పద్ధతి. ఇగురు బజ్జీ, పులుసు బజ్జీ అని రెండు రకాలు చేసుకోవచ్చు. ఈ రెండిట్లలో ఇవాళ మనం పులుసు బజ్జీ చేసుకుందాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇగురు బజ్జీ కూడా చేసుకోవచ్చు. చింతపండు పులుసు కట్ చేస్తే సరిపోతుంది. చూద్దాం, చూడండి ఎలా చేయాలో. ఏం చేయాలంటే ముందు ఈ వంకాయకి ఒక్క నలకంతా నూనె రాయాలి. ఉప్పు నూనె రాస్తారు, ఒట్టి నూనె రాసినా సరిపోతుంది. ఎట్లా నూనె రాయటం? మన దగ్గర చిన్నపిల్లలు ఉంటే ఎలా రాస్తాం? మొహానికి రాసుకున్నంత శ్రద్ధగా రాయవలసిందే. అన్ని పక్కల నూనె పట్టించేసేయాలి. ఇంతే, ఒక నలకంతా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? స్టవ్ వెలిగించి వంకాయని పొయ్యి మీద పెట్టేయండి. ఇట్లా ఇది కాలేటప్పుడు ఒక చిత్రమైన వాసన వస్తుంది, మనకి తెలుస్తుంది. నిదానంగా అన్ని పక్కల తిప్పుతూ దీన్ని పూర్తిగా కాల్చేయాలి. కాల్చేసరికల్లా ఏమవుతుందంటే లోపల బయట చర్మం నల్లగా అయిపోయి మాడినట్టు అవుతుంది, లోపల ఉడికిపోతుంది. ఇదే విధంగా మనం దోసకాయను కూడా కాల్చి పచ్చడి చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని రోట్లో పచ్చడి చేయక్కర్లా, దోసకాయని రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా అది కూడా ట్రై చేద్దాం. ఇవాళకి వంకాయ బజ్జీ నేర్చుకోండి. వంకాయ చూడండి అన్ని పక్కల కాలిపోయింది. సరే, ఇంకా తీసేద్దాం దీన్ని. అయితే ఒకవేళ మన దగ్గర ఈక వంకాయలు లేవు, మామూలు వంకాయల్లోనే అంటే నీటి వంకాయ ఉంటుంది, నల్లగా పొడుగ్గా ఉంటుంది, అది కొంచెం కాస్త మా లావుపాటి కాయలు ఉన్నాయంటే వాటిని కూడా అలాగా కాల్చుకోవచ్చు. ఇది చల్లారేదాకా వదిలిపెట్టి చల్లారాక దీన్ని జాగ్రత్తగా పీల్ చేసేయాలి. పీల్ చేసి తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్ళచ్చు. ఒకవేళ వంకాయలు మనం కుంపట్లో వేసుకున్నా, పొయ్యిలో పెట్టుకున్నా కాలిపోతాయి. స్టవ్ మీద పెట్టుకున్నా కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. కాకపోతే పొయ్యిలో ఉండే ఫీల్ రాదు కాబట్టి రుచి తక్కువగా ఉందేమోనని అనిపిస్తుంది, కానీ నాకైతే పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే నాకు పొయ్యిలో కాల్చిన వంకాయలు తెలుసు, కుంపట్లో కాల్చిన వంకాయలు తెలుసు. ఇలా స్టవ్ మీద కాల్చుకునే వంకాయలతో కూడా చాలా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఉప్పు కారం సంపాళ్లలో పడితే ఇది కూడా బాగానే ఉంటుంది. దీనికి కూడా చాలా పెద్ద పనితనం ఏం అక్కర్లా, జస్ట్ ఇది కాల్చడం మనకు చేత కావాలంతే. కొంచెం ధైర్యంగా చేయాలి. మాడు వాసన వస్తుంది, కాస్త ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవటము, కాల్చేసేయటం. కాల్చిన తర్వాత పని చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక ఈ తోలు వలిచేసి తర్వాత ప్రోగ్రాం చూద్దాం. కొద్దిగా కొంచెం వెచ్చగా ఉంది, బాగా చల్లారిపోయాక కూడా తీసుకోవచ్చు. మరీ ఎక్కువ చల్లారిపోతే తోలు బాగా రాదు. కొంచెం వేడుండగానే అలాగా దీన్ని వలిచేసుకోవాలి. కాలిన మచ్చలు కూడా కనిపిస్తాయి, బాగుంటుంది ఈ టేస్ట్. ఈ కాలిన రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి కనుక ఇది మనం రుచి చూసామా ఇంకా ఈ రకమే చేసుకోవాలి. ఈ కాయలు కనపడంగానే తెచ్చేసుకుంటాం డెఫినెట్గా. అయితే దీన్ని బెంగన్ కా భర్తా అని నార్త్ ఇండియా వైపు ఏం చేస్తారంటే దీన్ని కాల్చేసి తర్వాత పెరుగులో కలిపి తిరగమాత పెట్టుకుంటారు. మనం ఇది పెరుగులో కలపడం కంటే కూడా దీన్ని చింతపండుతోటి కలిపితేనే మన వైపు అంటే అన్నానికి బాగుంటుందన్నమాట. పెరుగులో కలుపుకునేది రొట్టెల్లోకి బాగుంటుంది, అది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు.
అయితే ఇందులో ఉల్లిపాయలు వేసుకునే రకం ఒకటి, ఉల్లిపాయలు లేకుండా చేసుకునేది ఒకటి. ఈ ఉల్లిపాయలు లేని రకం అయితే పెద్దవాళ్ళు తింటారు. తర్వాత మనకి ఉపవాసాలప్పుడు మన ఉప్పుడు పిండిలోకి కానీ లేకపోతే ఉప్మాలోకి కానీ నలుచుకోవచ్చు. తర్వాత ఉపవాసాలంటే కొన్ని ఉల్లిపాయలు అవి తినకూడని వెరైటీలు చేసుకోవాలి కదా, అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది, బాగుంటుంది రుచిగా. అన్నంలోకి దీని రుచి ఏంటంటే దీంట్లోకి ఒడియాలు, మినపప్పుతో ఒడియాలు పెట్టుకుంటాం కదా, ఆ ఒడియాలు నలుచుకుంటే మహా బాగుంటుంది. దీన్ని చాలా సింపుల్గా ఇదిగో ఇలా ఒలిచేస్తాం. అక్కడక్కడ కొంచెం నల్లగా ఈ కాలిన చోట మనకి కనపడుతుంటే ఆ కాస్త అలాగా చేతితోటి తీసేసేయండి. కుమ్ములో కాల్చిన వంకాయలు ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ఇంత హడావిడి ఏం లేదు. మా నాయనమ్మ గారికి చిన్నప్పుడు, నా చిన్నతనంలో బాగా అప్పటికే పెద్దవారైపోయారు, ఆవిడ ఏం చేసేదంటే ఈ వంకాయ కాల్చటము ఒట్టిగా ఉప్పు కారం జీలకర్ర పొడి వేసేసుకునేవారు అంతే. అది కలిపేయటం, అది అన్నంలో వేసుకోవటం అనమాట. అంటే కొంతమంది పెద్దవాళ్ళకి తిరగమాతలు అవి ఇవి సూట్ కాని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు అలాగే తినేవాళ్ళు అనమాట. ఒకవేళ గింజల పార్టు బాగా ఎక్కువగా ఉంది, ముదురుగా ఉంది అనిపిస్తే గింజని ఇలా తీసేయచ్చు, ఏం పర్వాలేదు. కండంతా ఉంచుకోవాలి. గింజ భాగం అంటే లేత కాయ అయితే పర్వాలేదు, మనకి బయట నుంచి పెద్దగా లేత ముదురు తెలియకపోవచ్చు. గింజ గైరుగా ఉంటే కనుక తీసేసేయండి. దీన్ని ఉంచేసి సో ఇది మెదిపి పెట్టేసుకోండి. ఇంకా కొంచెం వేడిగా ఉంది, దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఈ లోపల ఈ మాత్రం కాయకి, అంటే మనం అంత కాయ తీసుకున్నాం కదా, ఒక ఇంత నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ ఈ సైజు నిమ్మకాయ ఇంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకుని కొద్దిగా పల్చగా రసం తీసి పెట్టుకోవాలి. దీన్ని ఎక్కువ రన్నీగా చేసుకోకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి అంతే అన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు పచ్చి చింతపండు మనం తినచ్చా డైరెక్ట్గా అని ఒక ప్రశ్న వస్తుంది. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ తినచ్చు. అప్పుడప్పుడు ఈ చింతపండుకి ఏంటంటే ఈ చింతపండు తాలూకు వాతాన్ని, పైత్యాన్ని తగ్గించేంత బెల్లం వేసుకోవాలి. దీంట్లో చింతపండు రసం వేసాం కదా, దీంట్లోకి చక్కగా ధారాళంగా పచ్చిమిర్చి, దీన్ని దీంతో పాటు పిసికేసేయటమే. ఇట్లా చేయి పెడితేనే ఇది సరిగ్గా వస్తుంది. చేయి ఎందుకు పెడుతున్నారు లాంటి భావాల్లోకి వెళ్ళబోకండి. కొన్ని పనులు చేత్తో చేస్తేనే బాగుంటాయి. చపాతీ పిండి చేత్తో కలపద్దు. అలాగే దీనికి రుచిని అనుసరించి చింతపండు బాగా వేసాం కదా, ఒక స్పూను ఈజీగా పట్టేస్తుంది ఉప్పు. తర్వాత కొద్దిగా పసుపు. ఈ రంగు ఇంకో కొంచెం బాగుండటానికి, అంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఎక్కువ కారం వేయక్కర్లేదు, కొద్దిపాటి పచ్చి కారాన్ని వేయండి. ఇది ఆప్షనల్ ఏనండి, మీ చాయిస్. పచ్చి కారం తినబుద్ధి కాదు అని అనుకుంటే కనుక వేయక్కర్లేదు. మొదట నేను నీళ్ళు పోసినప్పుడు ఎంత రన్నీగా ఉంది, ఇప్పుడు చూడండి మెల్లిగా సెటిల్ అయిపోయింది కదా. దీంట్లో ఏం చేయాలంటే బెల్లం వేసుకోవాలి. బాగా తీయగాను వేసుకోవచ్చు, కొంచెం తీపి వచ్చేలాగా కూడా వేసుకోవచ్చు. మన చాయిస్ని బట్టి, తీయగా తింటామనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం కొంచెం సన్నగా తరిగి పెట్టుకుని ఈ మాత్రం, అంటే మనం ఎంత చింతపండు పెట్టామో సుమారుగా మనకు తెలుసు కదా, ఒక ఉసిరికాయ నిమ్మకాయ ఎంత పెట్టామో అంత బెల్లం మినిమం. ఆ తర్వాత బెల్లము యాజ్ పర్ అవర్ చాయిస్ అండ్ టేస్ట్. పూర్తిగా కలిపేసేయండి బాగా. ఈ పచ్చిమిరపకాయలు అవి బాగా ఊరిపోతాయి. ఒక గంట పోయేసరికల్లా పచ్చిమిర్చి కూడా మనం తీసేయక్కర్లా. సుమారుగా ఒక 10-12 ఏళ్ల పిల్లలు కూడా తినేయగలుగుతారు. అది ఈ పులుపు, చింతపులుపు కదా, దీంతో ఊరిపోతుంది, బాగా రుచిగా ఉంటాయి. మరి కాసిని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నా కూడా రుచిగానే ఉంటుంది. ఓకే, ఇది మన మెయిన్ ప్రోడక్ట్ తయారైపోయింది. అయితే దీంట్లో మనం ఏం చేయాలంటే తిరగమాత పెట్టుకోవాలి. అసలు బజ్జీ రెడీ అయిపోయింది, దీంట్లో కొంచెం తాలింపు పెట్టుకోవాలి. ఆ తిరగమాత పెట్టుకుందాము. అంత చాలా నూనె ఏం వేయక్కర్లేదు, ఒక మాదిరిగా నూనె సరిపోతుంది. దీంట్లో మనం ఒకవేళ ఇందులో ఉల్లిపాయ యాడ్ చేసుకోదలుచుకుంటే కనుక పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవటం ఒక పద్ధతి అయితే, ఉల్లిపాయ సన్న ముక్కలు తరిగి దాన్ని తాలింపులో వేసుకోవటం రెండో పద్ధతి. అలా చేసుకోదలిస్తే వేసుకోవచ్చు. మనం ఉల్లిపాయ వేసుకునేటట్టయితే కొంచెం బెల్లం తగ్గించుకోండి. ఉల్లిపాయ తీపి కొంత మటుకు సరిపోతుంది కాబట్టి కొంచెమే బెల్లం వేసుకోవాలి. ఇందులో మెంతులు వేయట్లేదు, పంట కింద పడతాయని. శనగపప్పు, మినప్పప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు.
కొద్దిగా ఇంగువ. తాలింపు వేగిపోయింది. కరివేపాకు. ఇప్పుడు పోపుని అందులో వేసేద్దాం. పోపు వేసేసాక చేతి కొద్దిగా కొంచెం కొత్తిమీర వేసేయండి ఇందులో. ఇప్పుడు కూడా కావాలంటే పచ్చి ఉల్లిపాయలు ఇందులో కలుపుకోవచ్చు, మన చాయిస్ని బట్టి. ఇది కార్తీక మాసం లేదా ఏ మాసమైనా కొంతమంది అసలు పచ్చి ఉల్లిపాయలే తినరు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం కావాలంటే తాలింపులో వేసుకోవచ్చు. ఎట్లాగైనా సరే మన చాయిస్ ప్రకారమే ఉల్లిపాయని యాడ్ చేసుకోవచ్చు దీనికి. లేకపోతే దీన్ని చక్కగా ఇలాగే అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు. ఉప్పు సరి చూసుకోండి, అప్పుడు వడ్డనకి దిగండి. రెడీ అయిపోయింది. మనం ఎక్కువగా వేడి చేయని పొయ్యి మీద ఉడకబెట్టడం లాంటి వ్యవహారం కాకుండా కాల్చి చేసుకున్న వంకాయ బజ్జీ రెడీ. పులుసు బజ్జీ అంటారు దీన్ని.